ఇంటర్వ్యూలో ఏఐ యూజ్ చేసి ఆన్సర్స్ చెప్తున్నారని చెప్పి ఏ రిక్రూటర్‌కి డైరెక్ట్‌గా తెలీదు. కానీ కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి మీరు చెప్పే ఆన్సర్స్ చాలా పాలిష్డ్‌గా ఉంటాయి. కానీ ఫాలో అప్ క్వెషన్స్ అడిగితే మాత్రం స్ట్రగుల్ అవుతారు. 2 మీ యొక్క రెజ్యూమ్‌లో 10 టెక్నాలజీస్ మెన్షన్ చేసుంటారు. కానీ మీరు పర్సనల్లీ ఏం చేశారు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఒక జనరిక్ ఆన్సర్ చెప్తారు. ఇక మూడోది ప్రతి క్వెషన్‌కి కూడా ఒక టెక్స్ట్ బుక్ ఆన్సర్ రెడీగా ఉంటుంది. మీ రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు. బట్ ఒక ఆన్సర్ మాత్రం చాలా పాలిష్డ్‌గా చెప్పేస్తుంటారనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి మీరు చెప్పిన ఆన్సర్స్‌ని ఇంటర్వ్యూయర్ ఇంకొంచెం మార్చి గనుక అడిగాడంటే బ్లాంక్ అయిపోతారు. అంటే యూజ్ చేయకూడదా ఇంటర్వ్యూస్‌కి అంటే అలా అని కాదు. యూజ్ చేయండి. మీకు ఒక మాక్ ఇంటర్వ్యూయర్‌గా యూజ్ చేసుకోండి కావాలంటే. దాంతో కలిపి మీరు ప్రిపేర్ అవ్వండి. మీ రెజ్యూమే ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయి. ప్రతి ఆన్సర్ తర్వాత డిఫికల్ట్ ఫాలో అప్ క్వెషన్స్ అడుగని చెప్పి దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. సో, అలా చెప్పడం వల్ల మీ యొక్క యాక్చువల్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇంటర్వ్యూలో కూడా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలుగుతారు. సో, ఇంకా ఎలాంటి ట్రేడ్స్ ఏముంటాయి? ఎలాంటి ప్యాటర్న్స్ ఏముంటాయని చెప్పి కిందన వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియోతో చూడండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థాంక్ యూ.